నానా ఉమ్, ఎండాకాలం వచ్చింది కదా, బస్ ఎక్కొచ్చిందా రైలు ఎక్కొచ్చిందా? ఆటో ఎక్కొచ్చింది నాన్న. చెప్పేది వినండి. చెప్పు. అంటే సమ్మర్ రిసార్ట్ అని ఒక రిసార్ట్ పెట్టారు నాన్న. సరదాగా వెళ్దాం నాన్న. ఎండాకాలం వస్తే రిసార్ట్ లకు వెళ్లి డబ్బులు బొక్క పెట్టుకొని ఆర్టిఫిషియల్ రెయిన్, స్విమ్మింగ్ పూల్ అని ఎంజాయ్ చేస్తారా? అదే నేను కుర్రాడిగా ఉన్నప్పుడు ఎండాకాలం వస్తే పల్లెటూరులోనే దొరలేవాడిని. బురదలోనా? చెరువులోరా చెత్తెదవా. అప్పట్లో ఊర్లుండేవి. ఇప్పుడు వెళ్దామన్నా ఊర్లో మనకి ఎవ్వరు లేరు కదా. మనకెందుకు లేర్రా? ఏంటి, మనకు ఊర్లో బంధువులు ఉన్నారా? మరి ఏం తెలియని దద్దమ్మల్లా అడుగుతావేంట్రా? అడ్డగాడిదలా పెరిగావు. నువ్వు పుట్టింది సిటీలో కావచ్చు, కానీ నేను మీ అమ్మ పుట్టింది పెరిగింది అంతా ఊర్లోనే. అసలు నేను మీ అమ్మని చూసి ఇష్టపడిందే పల్లెటూరు గెటప్ లో. నాన్న, మీ ఇమాజినేషన్ ఆపి ఊరెప్పుడు వెళ్దామో చెప్పండి నాన్న. ఊరా? అది అవ్వదులే. ఎందుకు? ఊర్లో అప్పులు చేసి పారిపోయి వచ్చారా? రే, మీ నాన్న డబ్బులు ఖర్చు పెట్టడేమో కానీ అప్పులు మాత్రం చెయ్యడు. డబ్బులే ఖర్చు పెట్టనప్పుడు ఇంకా అప్పు ఎందుకు చేసి? ఏంట్రా కౌంటర్లు వేస్తున్నావా? అంటే మీరు వేయట్లేదు కదా అని. నేను కౌంటర్ లేయను, ఇంకొకడు కౌంటర్ లేస్తే ఊరుకోను. అమ్మా! ఏమైందిరా, ఎందుకంత గట్టిగా అరిచావు? నాన్న కొట్టాడే. కొట్టింది నాన్నే కదరా, అంత గట్టిగా అరవాలా? అంటే కొట్టిన మనిషిని బట్టి అరుపుండాలా అమ్మా? ఏవండి, ఎందుకు కొట్టారు వాణ్ణి? నేను వాడిని ఎందుకు కొడతానే? వీపు మీద దోమ కనిపిస్తే తట్టాను. దోమ ఉందని తట్టారా? డైనోసార్ కొట్టినట్టు కొట్టారు. అబ్బా! నువ్వెందుకు కొట్టావే? నాన్నని పట్టుకొని ఏంటా మాటలు? అమ్మా! అమ్మనే, అందుకే ఒక దెబ్బతో వదిలేశా. మా అమ్మే. ఇంకో దోమ ఉన్నట్టుంది, ఇంకోసారి తట్టమంటావా? వద్దు వద్దు. దోమలు కరిచి మలేరియా, డెంగ్యూ వచ్చినా పర్లేదు కానీ వాటిని కొట్టను కొట్టను కొట్టను. అమ్మా! ఇద్దరు కలిసి వీపు పచ్చడిలా కొట్టేశారు. రాఖీగాడి దగ్గరికి వెళ్లి బర్ణాలు రాయించుకోవాలి. అమ్మా! అవునరా, మీ నాన్న నిన్ను రోజు కొడతాడు కదా, నీకు కోపం రాదా? అది కొట్టడం కాదు, కొడుకుని తాకాలనిపించడం. మా నాన్న రోజుకు ఒక్కసారైనా నన్ను తాకకుండా ఉండడు తెలుసా? అంత ప్రేమ నేనంటే ఆయనకు. ఇప్పుడు మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పు. వచ్చే జన్మలో ఆయన కొడుకు, నేను నాన్న. వడ్డీతో సహా ఇచ్చేస్తా. రేయ్, మీ నాన్నరా? ఆ, నాన్న, అదేదో ఊరికే అంటున్నా. ఊరికే? అసలే వేడికి కాలుతుంది. నువ్వు కారం చల్లకు. పద, దగ్గరలో ఉన్న ఏటీఎం కి వెళ్దాం. ఎందుకు? ఆహా, అబ్బా, చల్లగుంది. ఫ్రీగానే వచ్చింది కదా, బానే ఉంటది. రేయ్, నేను నిన్ను ఎప్పుడైనా ఏదైనా అడిగానా? గుడి మెట్ల దగ్గర అడుక్కునే వాడిలో రోజు అడుక్కుంటూనే ఉంటావు కదరా. ఇప్పుడు కూడా అలాగే ఒకటి అడుగుతాను, ఇస్తావా? అమ్మో, నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు కాదులేరా. అయితే అడుగు. ఈ సమ్మర్ అంతా పల్లెటూరులో గడపాలనుంది. ఏం చేస్తే పల్లెటూరు వెళ్తాం? పల్లె వెలుగు బస్ ఎక్కితే వెళ్తాం. జోకా? లేదు, ఫ్యాక్ట్. ఎబ్బే, సరే సరే, ఏడవకు. ఏంటో చెప్పు. ఈ సమ్మర్ కి మా అమ్మ వాళ్ళ ఊరుకో లేదా మా నాన్న వాళ్ళ ఊరుకో వెళ్ళాలరా. అక్కడ సమ్మర్ అంతా ఎంజాయ్ చేసి రావాలనుంది నాకు. నువ్వు ఊరంటే నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది కదా, కానీ వాళ్ళను ఎలా ఒప్పించాలో అర్థం కావట్లేదు. వీళ్ళకి ఊర్లో వాళ్ళకి ఏదైనా గొడవలున్నాయా? ఏమోరా. ఫస్ట్ అవి ఏమైనా ఉన్నాయేమో కనుక్కో, దాన్ని బట్టి ప్లాన్ చేయొచ్చు. సూపర్ ఐడియా. అమ్మా, ఇప్పుడే కాకరకాయతో పులిహోర చేశాను, తింటావా? పెట్టాలా? కాకరకాయతో పులిహోర అసలా కాంబినేషన్ ఎవడైనా తింటాడా అమ్మా? ఎక్కడ నేర్చుకున్నావే ఈ కాకరకాయ వంటలు? మీ అమ్మ వాళ్ళకి ఏమైనా కాకరకాయ తోటలు ఉండేవే? ఏమైందమ్మా? అమ్మమ్మ వాళ్ళ పేరెత్తగానే సైలెంట్ అయిపోయావు.
గుర్తొచ్చారా? అవునరా, వాళ్ళని చూసి ఎన్నో ఏండ్లయ్యింది. మరి అన్ని ఏండ్ల నుంచి ఎందుకు వాళ్ళని చూడకుండా ఉన్నావు? పద, ఈ రోజే వెళ్దాం. అమ్మో వద్దు. దయ్యాల సినిమాకి వెళ్దామంటే భయపడ్డట్టు అలా భయపడతావేంటమ్మా? నేను వెళ్దామన్నది మీ అమ్మ వాళ్ళ ఇంటికి. అమ్మో, దానికన్నా దయ్యాల సినిమే బెటర్. పుట్టింటికి వెళ్ళడం కంటే దయ్యాల సినిమాకి వెళ్ళడం బెటరా? ప్రపంచంలో ఏ ఆడ మనిషి అయినా పుట్టింటిని అలా పోలుస్తుందేంటే? పుట్టింటికి వెళ్దామంటే బ్యాగులు సర్దుకొని పద అన్నట్టు రెడీగా ఉంటారు. నువ్వేంటే ఇలా అంటావు? అదంతా ఇప్పుడు అనవసరం కాని రా, కాకరకాయ పులిహోర తిందువు. ఇది ఇలా నిజం చెప్పదు కానీ నేను నువ్వు చేసిన కాకరకాయ పులిహోర ఒక్క మెతుకు కూడా ఉంచకుండా తింటా. నిజంగానా? కానీ ఊరెళ్దామంటే నాన్న నువ్వు ఎందుకంతలా భయపడుతున్నారో, చిరాకు పడుతున్నారో నాకు తెలియాలి. చెప్తే తింటా. అంతేనా? అంతే. తప్పదా? తప్పదు. అయితే తినకు, మీ నాన్నకు పెడతాను. ఆయనకు తప్పదు కదా, నేనేం పెట్టినా తినాల్సిందే. అమ్మ చెప్పట్లేదు, నాన్న చెప్పట్లేదు, ఎలా అబ్బా తెలుసుకోవడం? ఐడియా. ఇందులో అమ్మ నాన్న అనే పేరుతో ఒక్క కాంటాక్ట్ అయినా సేవ్ అయి ఉంటుంది. వాళ్ళే అమ్మమ్మ నాన్నమ్మ. ఛీ, అమ్మ ఫోన్తో పని అవ్వట్లేదు, నాన్న ఫోన్తో ట్రై చేద్దాం. నాన్నగారు. ఏరా, నన్నేనా? మిమ్మల్నేనండి. డబ్బులేమైనా కావాలా? లేదండి. ఎందుకలా అడుగుతున్నారు? నాన్నగారు అని సాగదీసి అడిగితే డౌట్ వచ్చిందిలే. మీ ఫోన్ ఒక్కసారి ఇస్తారా? ఎందుకు? గేమ్ ఆడతావా? నేను ఇవ్వను. మీ ఫోన్ లో గేమ్ కూడా ఆడొచ్చా? స్నేక్ గేమ్ రా, చాలా ఫేమస్. నా చిన్నప్పుడు తెగ ఆడేవాణ్ణి. మీరు మాత్రం చిన్నప్పుడు నాగిని ఆటలు ఆడొచ్చు, నేను పెద్ద అయ్యాక ఏ ఆట ఆడొద్దు. ఏంట్రా కొనుక్కుంటున్నావు? ఫోన్ అండి. ఇదిగో ఏడు. రేయ్, వెళ్ళి ఎవరో చూడు. నేను కొంచెం బిజీగా ఉన్నా, మీరే వెళ్ళండి ప్లీజ్. నా ఫోన్లో నువ్వేంట్రా బిజీ? తమ్ముడు. అన్నయ్య, బాబాయ్, నేను వచ్చేసానన్నయ్యా. నువ్వా?